ఏ కన్ను చూడదనా, ఏ చెయ్యి ఆపదనా. చైతన్య ఒక యువ బిజినెస్ మాన్, ఒక ఉన్నతమైన కుటుంబంలో పుట్టి, తన చిన్నతనంలోనే తల్లిదండ్రులు మరణిస్తే అన్నయ్య అయిన చక్రధర్ సంరక్షణలో ఉన్నతమైన చదువులు చదువుతూ పెరిగి పెద్దవాడవుతాడు. ఒక పెళ్లిలో ఇష్టపడిన అమ్మాయిని, పెద్దల సహకారంతో ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు చైతన్య. తరువాత అన్నయ్యతో విడిపోయి భార్యతో కలిసి అదే ఇంటిలో కింద పోర్షన్లో జీవనం సాగిస్తూ ఉంటాడు. తన అన్నయ్య చక్రధర్ భార్య ఆలోచనల గురించి ఆలోచించకుండా డబ్బు సంపాదనే ధ్యేయంగా భార్యకు నెలలో 2-3 రోజులే సమయం ఇస్తూ బిజినెస్లంటూ దేశాలు పట్టుకుని తిరుగుతూ జీవిస్తూ ఉంటాడు చక్రధర్. ఒకరోజు చైతన్య కావేరిలు తమ రూములో ఏకాంతంగా శృంగారంలో పాల్గొన్నప్పుడు చక్రధర్ భార్య పావని చూసి వీడియో తీస్తుంది. అప్పటినుంచి క్లబ్లు అంటూ తిరిగే పావని తన మరిది చైతన్య మీద మోజు పెంచుకుంటుంది. తన మరిది చైతన్యను తన అందసందాలతో చైతన్య శరీరాన్ని తాకటంతో చైతన్యలో తన అన్నయ్య భార్య అయిన పావని మీద కామ కోర్కెలు పెంచుకుంటాడు. తన వదిన కామ కోర్కెలను తీర్చటానికి అక్రమ సంబంధం పెట్టుకుని తన వదిన మోజులో పడి ప్రాణంగా ప్రేమిస్తున్న కట్టుకున్న భార్యను మోసం చేస్తూ ఉంటాడు చైతన్య. పావనిలో దురాశ కూడా తోడవటంతో తన దగ్గర ఉన్న చైతన్య కావేరి సెక్స్ వీడియోని ఎడిట్ చేసి చైతన్య భార్య కావేరి పరాయి వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది అంటూ చైతన్య ఫోనులో కావేరి రాసలీలలు అంటూ వీడియో ప్రత్యక్షమయ్యేలా చేస్తుంది చక్రధర్ భార్య పావని. అది చూసిన చైతన్య తనలో ఉన్న మానవ మృగాన్ని నిద్రలేపుతాడు. పావని లేకపోతే చచ్చిపోయేంత పిచ్చోడిలా చైతన్యని మార్చేస్తుంది పావని. నేను నీకు జీవితాంతం కావాలంటే మనిద్దరి అక్రమ సంబంధాన్ని స్వయంగా చూసిన నీ భార్య మనకు అడ్డంగా ఉండాలో లేదో నీవే ఆలోచించుకో అంటూ ఒక కొరివి అంటిస్తుంది చైతన్య మనసులో. పక్కా ప్లాన్తో ముందుకు పో, నీవు లేకపోతే నేను చచ్చిపోతా అంటూ చైతన్యని తన అందాల సుడిగుండంలో ముంచేస్తూ చైతన్య మనస్సులో కారు చిచ్చు అంటిస్తుంది. చైతన్య పక్కా ప్లాన్తో కావేరితో ప్రేమ నటిస్తూ కావేరిని తమ హోటల్లోనే అత్యంత క్రూరంగా చంపేచి ఇంట్లో బంగారం డబ్బులు తీసుకుని పెళ్లి కాకముందు ప్రేమించిన వ్యక్తిని తన భార్య వ్యక్తిగత డ్రైవర్గా పెట్టుకుని తను ఊరిలో లేని సమయం చూసుకుని డ్రైవర్తో నన్ను వదిలేసి వెళ్లిపోయింది అంటూ భార్య మీద నిందవేసి సమాజంలో పరువును, తమ సంస్థలలో పనిచేసే ఉద్యోగస్తుల జీవితాలను అడ్డం పెట్టుకుని అత్తమామలతో కాళ్లు పట్టించుకుంటాడు చైతన్య. అత్తమామల కుటుంబ సభ్యులలో తన మీద అనుమానం రాకుండా పోలీస్ కేసు పెట్టలేని స్థితిలోకి భార్య కుటుంబాన్ని నెట్టేస్తాడు. అలాంటి మానవ రూపంలో ఉన్న క్రూర మృగాన్ని ఒక ఆత్మగా మారి చైతన్యను తన శక్తితో చంపుతుందా, లేక చట్టం ద్వారా శిక్ష పడేలా చేస్తుందా అన్నదే ఈ కథ ప్రారంభం. చైతన్య తన చిన్నతనంలో తల్లిదండ్రులను కోల్పోయినప్పటికీ అన్నయ్య చక్రధర్ సమర్థవంతమైన మార్గదర్శకత్వంలో చదువుకుని ఒక విజయవంతమైన వ్యాపారవేత్తగా ఎదుగుతాడు. అతని జీవితంలోకి కావేరి వస్తుంది. ఆమెతో ప్రేమ పెంచుకుని కుటుంబ పెద్దల అనుమతితో వివాహం జరుగుతుంది. వివాహం అనంతరం చైతన్య తన భార్యతో కలిసి సంతోషకరమైన జీవితం గడపాలని ఆశపడతాడు. కాని చక్రధర్ భార్య పావని తన నిర్లక్ష్యమైన జీవనశైలితో చైతన్య జీవితంలోకి గందరగోళాన్ని తెస్తుంది. పావని తన భర్త చక్రధర్ డబ్బు సంపాదన మీద ఆధారపడుతూ తన ఆత్మవంచనకు, స్వార్థపూరిత ఆలోచనలకు బలంగా నిలుస్తుంది. చైతన్య మీద ఆమె ఆకర్షణ పెరుగుతుంది. అది చివరకు అక్రమ సంబంధానికి దారి తీస్తుంది. పావని తన స్వార్థం కోసం చైతన్యను మాయలో పడేసి కావేరి జీవితాన్ని నాశనం చేయడానికి పథకాలు పన్నుతుంది. కావేరి తన భర్త మీద నమ్మకంతో జీవిస్తూ పావని దుర్బుద్ధిని గ్రహించలేకపోతుంది. చైతన్య మానవ మృగం. చైతన్య మొదట పావని ఆకర్షణకు బలై తన జీవితాన్ని తారుమారు చేసుకుంటాడు. కాని పావని ఎడిట్ చేసిన వీడియో చూస్తూ తన భార్య కావేరిపై అనవసర అనుమానాలు పెంచుకుంటాడు. పావని మాటలకు బలై తన భార్యను దూరం చేయడానికి మరియు తన అక్రమ సంబంధాన్ని రహస్యంగా కొనసాగించడానికి చైతన్య క్రూరమైన పథకాన్ని రచిస్తాడు. కావేరి హత్య. చైతన్య తన భార్యను నమ్మకంగా ప్రేమిస్తున్నట్లు నటిస్తూ ఆమెను హోటల్లోకి తీసుకువెళ్తాడు. అక్కడ పావని సహకారంతో కావేరిని క్రూరంగా హత్య చేస్తాడు. అనంతరం ఆమెను పరాయి వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు నిందలు వేస్తాడు. తన అత్తమామలను, పోలీసులను
మరియు సమాజాన్ని నమ్మించడానికి చైతన్య తన వ్యాపార సామర్థ్యాన్ని ఉపయోగించి అన్ని ఆధారాలను తనకు అనుకూలంగా మలచుకుంటాడు. ఆత్మ తిరుగుబాటు. హత్యకు గురైన కావేరి ఆత్మ తన శక్తితో చైతన్యను వేధించడం ప్రారంభిస్తుంది. చైతన్య రాత్రులు నిద్రలేక తన తప్పిదాలను గుర్తుచేసుకుంటూ మానసికంగా భయపడతాడు. కావేరి ఆత్మ చైతన్య పాపాలను ప్రపంచానికి వెలుగులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తుంది. మంచి మరియు చెడు మధ్య పోరాటం. చైతన్యను శిక్షించడానికి కావేరి ఆత్మ రెండు మార్గాలను అన్వేషిస్తుంది. ఆత్మశక్తి ద్వారా తన శక్తితో చైతన్యను నాశనం చేసి పావనితో పాటు అతనికి శిక్షను కల్పిస్తుందా? చట్టం ద్వారా తన ఆత్మతో సహకరించే వ్యక్తుల ద్వారా ఆధారాలను సేకరించి చైతన్య మరియు పావనిని చట్టపరంగా శిక్ష పడేలా చేస్తుందా? ఆత్మ విజయం. కావేరి ఆత్మ చైతన్యను పూర్తిగా నాశనం చేసి తన జీవితంలో ఉన్న చెడును రూపుమాపుతుందా? చట్టం విజయం. చైతన్య చేసిన పాపాలు ప్రపంచానికి తెలిసి చట్టం ద్వారా అతనికి శిక్ష పడుతుందా? మిశ్రమ ముగింపు. చైతన్య తన పాపాలను గ్రహించి తన తప్పులను ఒప్పుకుని తన జీవితాన్ని మార్చుకునే ప్రయత్నం చేస్తాడా? పావని అసూయ, ఆకర్షణ మరియు దురాశ. అసూయ భావన. చక్రధర్ తన భార్య పావనిని నిర్లక్ష్యం చేస్తూ బిజినెస్ పనుల్లో నిమగ్నమై ఉండటం, ఆమెకు ఎమోషనల్ సపోర్ట్ లేకపోవడం పావనిలో అసూయను పెంచుతుంది. పావని చైతన్య కావేరి మధ్య ఉన్న ప్రేమను చూసి అసూయతో మండిపోతుంది. ఆమెకు కావేరిలాగే జీవితం కావాలనే కోరిక కలుగుతుంది. ఆకర్షణ. చైతన్య గౌరవంగా, సౌమ్యంగా ఉండటంతో పావని అతని మీద ఆకర్షితురాలవుతుంది. చైతన్య తన భర్తలాగా కాకుండా ప్రేమతో, గౌరవంతో ఉండటాన్ని పావని గమనిస్తుంది. ఈ ఆకర్షణను మొదట పావని దాచిపెట్టాలని చూస్తుంది, కాని తన కోరికలపై కంట్రోల్ కోల్పోతుంది. దురాశ. పావని తన ఆకర్షణను నెరవేర్చేందుకు చైతన్యను మాయలో పడేస్తుంది. చైతన్యను పూర్తిగా తనవాడిగా మార్చుకోవాలని నిర్ణయించుకుంటుంది. చైతన్య ప్రేమ, మోసం మరియు పశ్చాత్తాపం. ప్రేమ. చైతన్య మొదట కావేరిని నిజంగా ప్రేమిస్తాడు. ఆమెతో కలిసి తన జీవితాన్ని సంతోషంగా గడపాలని కలలు కంటాడు. మోసం. పావని అందంతో, మాయతో మరియు కుట్రలతో చైతన్యను తన వశం చేసుకుంటుంది. చైతన్య మొదట పావని ఆకర్షణను నిర్లక్ష్యం చేయడానికి ప్రయత్నించినా ఆకర్షణకు లొంగిపోతాడు. తన భార్య మీద అనవసర అనుమానాలు పెంచుకుని ఆమెను తన జీవితంలో నుండి తొలగించడానికి కుట్ర పన్నుతాడు. పశ్చాత్తాపం. కావేరిని హత్య చేసిన తరువాత చైతన్యలో మానసిక సంఘర్షణ మొదలవుతుంది. పావని మాటలతో మోసపోయినట్టు అర్థం చేసుకుంటాడు, కాని అప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. తన పాపాలు, తప్పిదాలు అతనిని నిద్రలేకుండా చేస్తాయి. కావేరి అమాయకత్వం, మోసం మరియు ప్రతీకారం. అమాయకత్వం. కావేరి తన భర్త మీద సంపూర్ణ నమ్మకంతో అతనిని సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తుంది. పావని కుట్రలను గ్రహించలేకపోవడం వల్ల ఆమె మోసపోతుంది. మోసం. చైతన్య తన మీద అనుమానాలు పెంచుకుని తనను హోటల్లోకి తీసుకెళ్లి హత్య చేయడం ఆమెను మానసికంగా, శారీరకంగా నాశనం చేస్తుంది. ప్రతీకారం. హత్యకు గురైన తరువాత కావేరి ఆత్మ చైతన్యను, పావనిని శిక్షించడానికి ప్రయత్నిస్తుందా? తన ఆత్మశక్తితో ఆధారాలను సేకరించి తన మరణానికి న్యాయం పొందడానికి ప్రయత్నిస్తుందా? మలుపులు మరియు ఉత్కంఠభరిత ఘట్టాలు. చైతన్యలో మానసిక సంఘర్షణ. చైతన్య పావని మాటలకు లొంగిపోతూ తన ప్రేమించే భార్యను చంపే స్థితికి చేరుకుంటాడు. హత్య అనంతరం తన భయాలు, పశ్చాత్తాపం మరియు ఆత్మవంచన అతనిని కృంగదీస్తాయి. కావేరి ఆత్మ ప్రతీకారం. కావేరి ఆత్మ చైతన్యను కలవరపెడుతుంది, అతనికి తన తప్పులను గుర్తుచేస్తుంది. పావని కుట్రలను బయటపెట్టడానికి కావేరి ఆత్మ ఆధారాలను సేకరిస్తుంది. పావని కుట్రలు విఫలం కావడం, పావని చివరికి చైతన్యను పూర్తిగా తనవాడిగా మార్చుకోవాలని ప్రయత్నించినప్పటికీ ఆమె కుట్రలు చైతన్య పశ్చాత్తాపంతో విఫలమవుతాయి. చట్టం ద్వారా న్యాయం. కావేరి ఆత్మ చైతన్య, పావనిపై ఆధారాలను బయటపెట్టే వ్యక్తుల సహాయంతో చట్టం ద్వారా తన మరణానికి న్యాయం పొందుతుంది. ముగింపు. చైతన్య పతనం. చైతన్య తన పాపాల భారం భరించలేక తన జీవితాన్ని నాశనం చేసుకుంటాడు. పావని శిక్ష. పావని చేసిన కుట్రలు బయటపడి ఆమెను చట్టం శిక్షిస్తుంది. కావేరి ఆత్మశాంతి.
కావేరి ఆత్మ తనకు న్యాయం దక్కిన తరువాత శాంతి పొందుతుంది.